కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియు కోఆర్డినేటర్ ఆఫ్ జైపీఎం శ్రీ సంవిధాన్. మరి ఇక్కడ 23 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఉషా ఆంటీ గారు, మరి 23 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సాయిరెడ్డి గారు, గంగరాజు గారు, డివిజన్ సభ్యులు ఈరోజు 23, 24, 25 డివిజన్ సంబంధించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొబ్బిల రామకృష్ణ గారికి, 24 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఉషా ఆంటీ గారికి, 23 డివిజన్ కార్పొరేటర్ సాయిరెడ్డి బాబు గారికి, గంగరాజు గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరికీ నమస్కారం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి మన హిందుత్వాన్ని మరియు రాజ్యాంగాన్ని వాళ్ళు కించపరుస్తూ దాని గురించి అవగాహన గురించి ఏఐసిసి మరియు రాష్ట్ర అధ్యక్షులు పిసిసి గారు మహేష్ అన్న గారు మరియు ఎమ్మెల్సీ నిజామాబాద్కు కంపల్సరీ ఇంటింటికి ప్రోగ్రాం చేసి జై బాపు, జై సంవిధాన్, జై భీమ్, జై సంవిధాన్ గురించి గడప గడపకు మరి కాంగ్రెస్ పార్టీ 15 నెలల అభివృద్ధి కాలంలో ఏమి చేసింది, ఏం చేయలేదని ఇంటింటి వివరించాలని చెప్పి ఈ ప్రోగ్రాం చేయబడింది. అందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త 1 ఏప్రిల్ నుండి 8 ఏప్రిల్ వరకు ఈ ప్రోగ్రాం చేసి సంబంధించిన డివిజన్ సభ్యులకు ప్రతి ఒక్కరు ఏం చేసినాం, ఏముంది, ఏ పథకాలు వచ్చినాయి, రాలేవో ఇవి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్న ఇంటింటికి వెళ్ళి దాన్ని రిపోర్ట్ ఇస్తే ఇది మనకు కాదు, ఇప్పుడు మనకు వచ్చే పదవులు కానీ ఏదన్నా అనుకున్న వాళ్ళకు మాత్రం చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ 15 నెలల నుంచి మేము చేసినాం, మీరు చేసాం కదా 20 ఏళ్ళ నుంచి, ఇవన్నీ ఒకటి. ఈ 10 రోజులు కష్టపడ్డ వాళ్ళకు 100% గుర్తింపు ఉంటుందని చెప్పి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వేణుమామ గారు కానీ, జిల్లా అధ్యక్షుడు మాలన మూలన కానీ మొన్న 21 నాడు కాంగ్రెస్ భవన్లో చెప్పారు. దీనికి రాష్ట్ర కోఆర్డినేటర్గా తాయారిన్ బిన్ ఆందాన్ గారు, ఉర్దూగం చైర్మన్ ఇన్ఛార్జ్ నిజామాబాద్కి, తను కూడా ఈరోజు రమ్మంటే తను ఏమన్నాడంటే చిన్న ప్రోగ్రామ్ మీ డివిజన్స్ మాట్లాడండి, 2 నాడు 2nd నాడు ప్రోగ్రామ్ మీ డివిజన్ ఏ డివిజన్లో పెడుతున్నారో మార్నింగ్ 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు 100% పాల్గొంటాను. ప్రతి ఒక్కరు ఎవరు చేస్తున్నారో, ఎవరు తిరుగుతున్నారో, చేయలో దానికి సంబంధించిన రిపోర్ట్ మా దగ్గర ఉంటుంది అని వివరించారు. దాని గురించి ఒకసారి మన ముఖ్య అతిథిగా వచ్చిన రామకృష్ణ అన్న గారు మాట్లాడమని మాకు జై కాంగ్రెస్. వచ్చిన 23, 24, 25 డివిజన్స్ అందరికీ నా యొక్క నమస్కారం. మేము 2వ తారీఖు రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్తున్నాం. 24, 25 వార్డు అందరికీ నమస్కారము. జై బాపు, జై భీమ్, జై సావధానం కార్యక్రమము అందరం కలిసి కట్టుగా చేస్తామని ఈ సమయంలో ఈరోజు జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేసినటువంటి 23, 24, 25 ముఖ్య నాయకులకు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా బొబ్బిల రామకృష్ణ గారికి, మరి ఈ 3 డివిజన్లకు ఇన్ఛార్జ్ ఇచ్చిన విజయపాల్ రెడ్డికి వారికి ప్రత్యేక ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో కులం పేరు, మతం పేరు చెప్పుకొని కొన్ని అహింసా కార్యక్రమాలు కానీ, మత చిచ్చు, కులం చిచ్చు రేపడం కానీ ఇలాంటి మన రాజ్యాంగంలో లేవు. వాస్తవంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన మంచి రాజ్యాంగంగా పేరొందింది మన భారతదేశం యొక్క భారత రాజ్యాంగం. దీనికి అనుగుణంగానే మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ దీనికి అనుసరించి మనం పాటించాల్సి ఉంటుంది. సమాజంలో కొన్ని శక్తులు కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి వాళ్ళ కొన్ని పార్టీలు వాళ్ళ నాయకత్వం ఏదో పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళకి ఏదో పేరు రావడానికి కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ కొన్ని రాజ్యాంగాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న విషయం మన రాహుల్ గాంధీ గారు గమనించి మరి ఇంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్ళి భారతదేశంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, మరియు మన నిజామాబాద్ జిల్లాలో కానీ పట్టణంలో కానీ ఎలాంటి
వ్యతిరేక కార్యక్రమం, రాజ్యాంగానికి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయో దీనికి ధీటుగా మనము ఎదిరించి ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి దీని గురించి మనం వివరించాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరూ తను ఒక మంచి గట్టి సంకల్పంతో ఇట్టి కార్యక్రమము విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. మా 24th వార్డుకు మీరు ఎప్పుడు డేట్ ఇచ్చినా కానీ మేము ముందుకు వచ్చి ఇలాంటి పవిత్రమైన కార్యక్రమము ఖచ్చితంగా విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రూట్ మ్యాప్ అనేది మనకు ఒక ఫామ్ ఉన్నది. ఆ ఫామ్ ప్రకారం మనం ఇస్తే అది ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతున్నది. పిసిసి అధ్యక్షులు గారికి మరి దీని కోఆర్డినేటర్ ఆర్బి నందన్ గారికి 100% వెళ్తుంది. కాబట్టి డివిజన్లో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరూ మనది అనుకోని కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతంగా చేయాల్సిందిగా నా ఒక విజ్ఞప్తి. తారీఖు వరకే మనకు ఇచ్చిన టైం. ఆ టైంలోపు 100%గా మన డివిజన్లో ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు మార్నింగ్ సెక్షన్, సెకండ్ ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు విభాగాలుగా తీసుకొని మరియు మన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా పిలవాల్సిన వాళ్ళని ఒక రోజు ముందు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు తప్పక మనకు వచ్చి సహకరిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన కోఆర్డినేటర్ దయానందన్ గారు ముఖ్యంగా చెప్పారు ఏమనగా అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ పాంప్లెట్ 100% దీన్ని ఇస్తారు. మనకు ఇచ్చి ఇంటింటికి దీంతో పాటు ఇంకో కాపీ ఉంటుంది. మన కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు చేసిన అభివృద్ధి పథకాలు దాని గురించి కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కార్యకర్తలుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరికి ఏవి రాలేవో పథకాలు కానీ ఏమున్నా కానీ వాళ్ళకి తీసుకుంటే వాళ్ళ వివరాలు సేకరించి ఇస్తుంటే మళ్ళీ మనం అది కాంగ్రెస్ భవన్లో ఇవ్వాలి. ఇస్తే 100% మనం సంపూర్ణంగా మన డివిజనల్ సభ్యులకు హెల్ప్ చేసినట్టు. మరి ఇంకోటి ఏంటంటే రానున్న 2 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్ ఉన్నది. ఈ ప్రోగ్రామ్కి ఫస్ట్ మనకు మన మున్సిపల్ ఎలక్షన్ ప్రోగ్రామ్ అనుకోనే ముందుకు పోవాలి. ఎందుకంటే 2 నెలల్లో ఎండాకాలం ఉంది కాబట్టి ఈ వారంలో తిరిగేది కూడా అప్పటికి మనకు ఉపయోగపడుతుంది. ఎవరన్నా కాంటాక్ట్ చేయ ఆలోచన వాళ్ళు ముందుగా వాళ్ళ ప్రోగ్రాము మేము చేస్తున్నాం అనుకోని చేస్తే చాలా బాగుంటుంది. మనం చేసినామా చేయలేమా అన్నది 100% మన ఇంకా వస్తారు, వాళ్ళు చూస్తారు. చేసినామా లేదా వాళ్ళకి న్యూస్ మనం చెప్పకుండా తిరగకుండా వాళ్ళకి న్యూస్ వెళ్ళిపోతుంది. కాబట్టి 100% మనకు 3 డివిజన్ల సభ్యులు ప్రతి ఒక్క డివిజన్కి 2 తారీఖు నుంచి 5 తారీఖు లోపు ఈ 3 ప్రోగ్రాంలు కంప్లీట్ చేసుకోవాలి. డివిజన్ మనకి ఇచ్చిన డేట్స్ 2nd నాడు, 3rd నాడు, 4th నాడు ఈ 3 రోజులలో ఈ 3 డివిజన్లు కంప్లీట్ చేయాలి. అది ప్రొద్దున్న సాయంత్రం అనేది మన సభ్యులందరం నిర్ణయం తీసుకొని మన ఫామ్ ఉన్నది జై బాబు జై భీమ్ ఇందులో అప్డేట్ చేసి ఏ రోజు ఏ డేట్ తిరుగుతున్నాం, ఎక్కడ ఏరియా తిరుగుతున్నామో ఇందులో నింపి వాళ్ళకి ఇస్తే వాళ్ళు టైమింగ్ చూసుకున్న దానికి వస్తారు. కాబట్టి ఏదున్నా ఇన్ టైంలో వచ్చి ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలా. ఎందుకంటే ఎండాకాలం ఉంది కాబట్టి తొందర వచ్చి తొందర పోతే అందరికీ బాగుంటుంది అన్న విజ్ఞప్తి. జై కాంగ్రెస్. 23, 24, 25 డివిజన్ల ఇన్ఛార్జ్ మన అంతరెడ్డి విజయపాల్ గారికి, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ సాయిల్ బాబు గారికి, 24వ డివిజన్ ఇన్ఛార్జ్ ఉషా మేడం గారికి, 25వ డివిజన్ ప్రతినిధులు ఇక్కడ వచ్చిన ప్రసాద్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ, గంగరాజు గారు, సంపత్, మిగిలిన సోదరులందరికీ నమస్కారం తెలుపుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి ఇందాక మన విజయపాల్ గారు చెప్పారు. నేను మన భారతదేశం గాడి జరుపుతుంది. హిందూ, ముస్లిమ్స్ అనే మత విద్వేషాలు రెచ్చగొడుతూ మనని ఒకరి మీద ఒకరికి ఇంతకుముందు జీవన విధానానికి భిన్నంగా మనలో మన ద్వేషాలు రగులుతుంది. ఇందుకు కారణం ఏంటంటే మతాలను అడ్డు పెట్టుకొని వాళ్ళ విధంగా వీళ్ళు ఈ విధంగా అని చెప్పేసి మనల్ని మనం వేరు చేస్తూ డివైడ్ అండ్ రూల్ అనేది ఇలా నేటి బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. వాళ్ళ రాజకీయ మనుగడ కోసం మన మధ్య మనకు విద్వేషాలు పెడుతూ మనము రెగ్యులర్ లైఫ్కి దూరం అవుతున్నాం. అసలు భారతదేశంలో అంటే విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, రైతులుగా కానీ ఉద్యోగాలు చేసుకుంటూ మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలి కానీ మతాలను రెచ్చగొట్టుకొని వాళ్ళని మనం కొట్టుకున్నాం, మనం వాళ్ళని కొట్టుకున్నాం, వాళ్ళని తెచ్చిపోతుంటే మన దేశ అభివృద్ధి ఎప్పుడవుతుంది?
హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎంత ముఖ్యమో భారతీయులకు మనము రాజ్యాంగం అని ఎంత ముఖ్యం. బాపు గారిని 100 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంది. భారతదేశం అంటే బాపు అన్న రోజులలో అంటుండే. బాపు కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షుడు చేసి దేశ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచన చేసి ఒక మంచి పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో తాను హత్య గురి కాబడ్డాడు. అనంతరం మన జీవన విధానానికి ఏ విధంగా ఉంటే బాగుంటుందో జై భీమ్ అంటే మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగం ప్రకారంగా ప్రస్తుతం కూడా మనం సాగుతున్నాం. అలాంటి రాజ్యాంగాన్ని ఇలా అవమానిస్తున్నాం. చాలామంది ఉంటారు, మన నిజామాబాద్ ఉన్న నాయకులు కూడా రాజ్యాంగాన్ని మారుస్తామని. అంటే ఇంత నీచానికి దిగే రాజకీయాలు చేస్తున్నారు. వీటిని మనం పసిగట్టాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మనకి ఎలా అనుకుంటాం, ఇంటికి వెళ్తే వాళ్ళేమో మనకు ఆపరేషన్ చేస్తారేమో, వాళ్ళకి 6 పథకాల గురించి అడుగుతారేమో. చెప్దాము, 6 పథకాల గురించి ఇస్తామని చెప్తాము. ఈ మత విదేశాలు తెచ్చగొడుతున్నారు. వాళ్ళు కేవలం మతాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు అడుగుతారు తప్ప అభివృద్ధి మీద ఒకటి లేదు. 15 లక్షలు ఇస్తాను 10 ఏళ్ళకి నేర్పింది మన అకౌంట్లో. ఎవరికైనా వచ్చినాయా? రాలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి. కనీసం ఒక ఉద్యోగం సెంట్రల్ జాబ్ వచ్చింది ఈ డివిజన్లో. మనం అడిగాం ఎంతసేపు వాళ్ళని విదేశాలు తెచ్చగొట్టి వాళ్ళు సాగిస్తారు తప్ప మనకు అభివృద్ధి చేసి వాళ్ళు ఓట్లు అడుగుతలేరు. ఇవాళ వాళ్ళు మన ఆత్మాభిమానం మీద ప్రతి డివిజన్లో వాళ్ళు కొన్ని ఓటు బ్యాంక్ తయారు చేసుకుని చూస్తున్నారు. వాళ్ళకు ఒక సంస్థ ఉంది, వాళ్ళ పని అదే. ఉదయం నుంచి లేచి నుంచి మనం మాట్లాడితే వీరు హిందువు కాదు, వీరు భారతీయులు కాదు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా మనం ఎదురించాలా, మనం ఖండించాలా. బాబు గారికి, అంబేద్కర్ గారి మన స్వాతంత్ర సమరయోధులు అడుగుజాలు నడుస్తూ మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ మన రాష్ట్రాల్లో చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తామని ఇంటింటికి వెళ్ళాలా. ఇప్పుడు 3 డివిజన్లకు సంబంధించిన నాయకులు మీకు ఉన్నాం. కానీ రేపు 22వ తారీఖు నుంచి మీరు మీ డివిజన్లో ఒక్కొక్క డివిజన్లో మీరు మాత్రమే పనిచేయాలి. తొలి ప్రోగ్రామ్ 3 డివిజన్ కలిసి ఒక భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేసుకుంటాం. 6వ తారీఖు 7వ తారీఖు మీరు ఒక షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఆ డేట్లలో కూడా ఒక భారీ ఎత్తున 3 డివిజన్లు కలిసి చేస్తాం. కానీ ఈ మధ్యలో మీరు ఇచ్చే డేట్లలో మీరు డివిజన్లో మీరు మాత్రమే చేయాలి. కాబట్టి మీ గ్యాదరింగ్ ఎంత ఉండాలి? కనీసం 50 నుంచి 100 మంది ఉంటే బాగుంటుంది. 2 పోతాం 4 పోతాం కుదరదు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉన్నది అంటే కార్పొరేటర్ చేస్తా అయితే పని చేస్తారు, లేకపోతే చేయాలి కదా. మీకు కూడా కొన్ని కావాల్సి ఉంటాయి. టెంపుల్ డైరెక్టర్ కావచ్చు, ఇంకేమైనా రూల్ పెట్టుకుని ఉండొచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు. మీరు కూడా ఉన్నారు కదా భాగంలో, మీకు కూడా రావాలి కదా. వాటిని గుర్తిస్తారు, డివిజన్లో ఉన్న నాయకులు గుర్తిస్తారు, ఇన్ఛార్జ్ వర్షులు గుర్తిస్తారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మన డెవలప్మెంట్ పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఇది ఏఐసిసి అబ్జర్వ్ చేస్తున్నది. మనకు మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఇన్ఛార్జ్ ఎంత సింపుల్గా ఉంటారంటే, మేడం చూసి అందరం మేము పాదయాత్రలో పాల్గొన్నాం. ఆమె ప్లేట్ ఆమె తీసుకుంటుంది, ఆమె గ్లాస్ ఆమె కడుతుంది. ఎవరికి ఛాన్స్ ఇది. గాంధీ మునిమరాలే చెప్తారు మా మహేష్ అన్న. ఆమె అంత గాంధీవాదంతా మెయింటైన్ చేస్తుంది. మొన్న హైదరాబాద్ వస్తే ట్రైన్లో వచ్చింది. ఇవాళ రోజు చిన్న నాయకుడు ఢిల్లీ వాళ్ళంటే ఫ్లైట్లో పోతున్నారు. ఆమె ట్రైన్లో ఒక జోల బ్యాగ్ వేసుకుంటే అది 2 బట్టలు మాత్రం ఉంటాయి, 2 జతలు. ఆమెను చూస్తే అసలు ఈమె నాయకురాలు అనుకుంటాం, కానీ ఆమెనే నాయకురాలు. ఆ విధంగా ఎవరు ఉంటున్నారు. ఆమ్ ఆద్మీ అంటే మన కింది స్థాయి నుంచి ఉండేటోళ్ళకు కూడా ఆమె ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఆమె నంబరు మీ దగ్గర ఉంది, మీరు మాట్లాడినా ఫోన్ చేసినా మాట్లాడతారు. అంత సింపుల్ ఉంటుంది. కాబట్టి మా దగ్గర వాళ్ళు వస్తారు, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. ఏం చేసినా చేయకుండా నడుస్తుందంటే కుదరదు. ఖచ్చితంగా చేస్తుంది. ఈ పేపర్ వరకు స్కూల్ పిల్లలకి ఇదంతా ఏంది అనుకుంటున్నారు కావచ్చు. ఈ పేపర్ని మేము అప్లోడ్ చేస్తాం ఏఐసిసి వెబ్సైట్లో. మేడం గారు అబ్జర్వ్ చేస్తారు. ఇది రూట్ మ్యాప్ రాసినాం. నేను మా డివిజన్ పోయింది. నిన్న 47-49 ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్, ఏ డేటు, ఏ రోజు మార్నింగ్ ఈవినింగ్, ఏరియా ఏ గల్లీ, ఇది నేను ఆల్రెడీ ఏఐసిసి వెబ్సైట్ అప్లోడ్ చేసిన. రిపోర్ట్ పోయింది, వాళ్ళు చూసుకుంటారు. ఆ డేట్లో ప్రోగ్రామ్ అవుతుందని చూస్తారు. ఎంతమందితో చేస్తున్నారు ఇవన్నీ అర్థం చేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి, ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా నా కోసం పనిచేస్తున్నట్టు మీరు ఉండాలి. పని చేస్తే ఎప్పటికైనా ప్రతిఫలం ఉంటుంది. ఏం చేయకుండా ఇంట్లో ఏం రాదు. ఖచ్చితంగా పనిచేయరు, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీకేమన్నా ఇబ్బందులు ఉంటే ఇన్ఛార్జ్ విజయపాల్ గారు, మీరు డివిజన్ ఇన్ఛార్జ్లు ఉన్నారు. వీళ్ళు కాకుంటే తాయర్ భాయ్ గారు, మహేష్ అన్న మన గది నుంచే పిసిసి ప్రెసిడెంట్ దాకా ఎదిగారు. ఆయన మన ఫోన్ రిసీవ్ చేసుకుంటారు.
కాబట్టి మీకు ఎటువంటి బాధ లేకుండా మీరు ప్రతి ఇంటిపై మీరు చేయండి, మీరు ప్రచారం చేయండి, కాంగ్రెస్ పార్టీ గురించి మీరు పాటుపడండి. ఈ ఏరియాలో కొన్ని అపోహలకు ఉన్నాయి, దాన్ని మనం కాదని చెప్పి నిరూపించాలి. ఇంటికే మాట్లాడి మనకు అడుగుతారు ఖచ్చితంగా, స్కీమ్స్ రాలేవు, మీరు 6 గ్యారెంటీలు చెప్పారు ఏమైనా, మనం ఇస్తున్నాం, ఎందుకు ఇస్తలేము? ఫ్రీ బస్ ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం. దానివల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉంటే దగ్గర నుండి నేర్పాలి. అదే కదా మన లీడర్షిప్. మనం చేపిస్తే మనకు ఓట్లు పడతాయి. మన పబ్లిక్ మనకు ఉండేది, మనం పని చేస్తామని మనకు ఓట్లు వేస్తారు. మనం చేయకుండా ఓట్లు వేయాలంటే వేయరు. కాబట్టి మనం పని చేయాలా, రిజల్ట్ అడగాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతిజ్ఞ. భారతీయులమైన మేము మన రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగ భావిస్తాం. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింస మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముల స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. శాంతి గారికి, సారెడ్డి బాబు గారికి, సంపత్, గంగారాజు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సోదరులకు ధన్యవాదములు. ఇంకొకటి ముఖ్యంగా ఈ 2 తారీఖు నుంచి 5 తారీఖు వరకు మనకిచ్చిన 3 రోజుల్లో ఏ రోజు ఏ డివిజన్లో ఎవరు పెడుతున్నారు పొద్దున సాయంత్రం అనేది ఇప్పుడు మనకు ఇక్కడ ఇచ్చిన పేపర్లో మనం రాసుకొని అది అప్డేట్ చేయాల్సి ఉన్నది. ఒక 10 నిమిషాలు మీరు ఉంటే మన డివిజన్ ఇన్ఛార్జ్ వాళ్ళు ఉంటే వాళ్ళని రాసుకొని దీన్ని ఏసీసీకి, జిల్లా అధ్యక్షుడికి, దీని కోఆర్డినేటర్ తయారీ నందం గారికి ఇవ్వాల్సి వస్తున్నది. కాబట్టి డివిజన్లో ప్రతి ఒక్కరు కంపల్సరీగా డివిజన్ ఇన్ఛార్జ్ ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, ఎవరు రారు, ఎవరు చూడలేనుకోండి. ఇంతకుముందు ఇప్పుడు అలా కాదు, పిసిసి అధ్యక్షుడు మరియు తయారీ నందం, దీని కోఆర్డినేటర్ ప్రతి ఒక్కటి ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేరు 100% అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి మీరు పదవులు ఆశిస్తున్నారో దీనికి సంబంధం ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు నాది అనుకొని ప్రోగ్రామ్ చేస్తే చాలా మంచిది. కాంగ్రెస్ పార్టీ కూడా మున్సిపల్ ఎలక్షన్లో అధిక సీట్లు సంపాదించి మేయర్ కవితం చేయడం అవసరం ఉన్నది మనకు. లేకుంటే బీజేపీ పార్టీ వాళ్ళు నేను నాయంపడ తిరిగే వాళ్ళకు కూడా అరే కాంగ్రెస్, బీజేపీ, హిందువు, ముస్లిం అని, సిక్కు ఇట్లా విభజించి పాలించే దాన్ని చూస్తున్నాం. ఇది ఇలా ఉంటే కంపల్సరీ మనకి ఎలాంటి మన మనుగడకు చాలా ప్రాబ్లం అవుతుంది. కంపల్సరీ మన చేసే కార్యక్రమం కానీ ఈ 3 రోజులలో కానీ 4 రోజుల్లో కానీ ప్రతి ఒక్కరం నాది అనుకొని చేస్తే బాగుంటుంది. ఇది ప్రతి ఒక్కటి మన ఏఐసి నుంచి పిసిసి అధ్యక్షుల వరకు వెళ్తుంది. కాబట్టి 100% మన గల్లీ ఇన్ఛార్జ్ ఉషామాంటి గారు కానీ, సాయిడబాబు కానీ
మీరు 2వ తారీఖు నాడు మీరు మీ డివిజన్లో పెడతారా, ఆంటీ వాళ్ళ డివిజన్లో పెడతారా, ఒక్కసారి నాకు మాట్లాడుకొని దీన్ని కంప్లీట్ చేసి ఇది రామకృష్ణ అన్న గారికి ఇస్తే ఆయన అప్లోడ్ చేస్తారు. మళ్ళీ కాపీస్ కూడా జిల్లా అధ్యక్షుడు, టౌన్ ప్రెసిడెంట్, కోఆర్డినేటర్ తార్పి నందన్ గారు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోగ్రాము కలిసి చేసుకుని విజయవంతం చేద్దాం. జై కాంగ్రెస్, జై బాబు, జై భీమ్, జై సంవిధానం.